అలాగే చేరిన మీ అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అలాగే ఈ రీతిగా ఈ కుటుంబంలో ఇలా కూడుకోవడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎందుకు కృప అంటున్నానంటే ప్రియులారా, ఈ భూమి మీద కన్నులు మూస్తేనే పరలోకంలో మన కన్నులు తెరవబడతాయి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నాకు చిన్నాన్నగారి గురించి అంతగా ఏమీ తెలీదు. కానీ ఇక్కడ నేను ఈ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరం తాతయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడికి నేను వచ్చినప్పుడు ఆయన వాక్యం అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి చాలా సంతోషంతో పరిగి పెట్టుకుని వచ్చి, అమ్మ నాకు వాక్యం చాలా నన్ను తాకింది, నాతో మాట్లాడాడు దేవుడు. అయితే ఏంటంటే నువ్వు క్రిస్మస్ కూడా నువ్వే రావాలి, నువ్వు డేట్ రాసేసుకో అని చెప్పారు ఆయన. నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన నా దగ్గరికి చాలా సంతోషంతో పరిగి పెట్టుకుని వచ్చారు. నేను చూడలేదు, ఆయనే నన్ను చూసి వచ్చి అంటున్నారు, నువ్వు ఈరోజు నాకు చాలా గుర్తొచ్చావు. అయితే నేను బాబుని అడుగుదాము అనుకున్నాను, బాబే నా దగ్గరికి వచ్చి చెప్పాడు సంధ్యా సిస్టర్ వస్తున్నారు అని చెప్పగా నేను చాలా సంతోషించానమ్మా, నిన్ను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఆయన అంత పెద్ద వయసు ఏం కూడా కాదు కదండి, మహా అయితే ఒక 50 పైన ఉండొచ్చేమో. దేవుని వాక్యం చెప్తుంది అరుణ ఆయుష్ 70 లేకపోతే 80 సంవత్సరాలు అని చెప్తుంది. కానీ తన వయసు కన్నా ముందుగానే వెళ్ళిపోయారని చెప్పేసి మనం ఏడవడానికి లేదు. ఇప్పుడు లేఖనం చదువుకున్నాం, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదండి, దుఃఖపడకూడదు. ప్రియులారా, మనకి దేవుని బిడ్డలైన వారికి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఈ శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరి దేహాన్ని విడిచిపెట్టాలి. ప్రసంగి భక్తుడు అంటాడు, మన్నైనది వెనకటి వల్ల మన్నైపోతుంది, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలండి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ లోకంలో పెద్ద పెద్ద గనులైన వారు, ఆస్తి అంతస్తులు కలిగిన వారు, ఎంతో తెలివితేటలు ఉన్న వారు అందరూ కూడా మరణించారు, మనం కూడా మరణించాల్సిందే. అయితే దేవుడు ఈ మరణాన్ని ఏమంటున్నాడంటే నిద్రతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. నిద్రించిన వారు ఖచ్చితంగా ఏం చేస్తారు, లెగిస్తారు. నిజమేనండి. యేసు ప్రభు ప్రధాన దూతలతో శబ్దంతో ఆయన వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆయన యందు ఎవరైతే మృతి నొందారో వారందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తారని, వాళ్ళే మొదట లేపుతారని, ఈలోగా ఎవరైతే నిద్రించారో వారు మాత్రమే ఆయన సన్నిధికి మొట్టమొదటి వారు చేరతారని మనం లేఖనాన్ని చూసాం కదండి. అయితే ఖచ్చితంగా యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. ఆయన కూడా శరీరం ధరించుకుని వచ్చారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. అంటే ఈ భూమి మీద ఎవరో పర్మనెంట్ కాదు, అందరూ టెంపరీ. అయితే మనకు ఒక నిరీక్షణ. ఇప్పుడు చిన్నాన్నగారి భూమి మీద ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు మనకు నచ్చుండొచ్చు, నచ్చకపోండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆయన్ని ఒక దినాన్న మహిమ దేహంతో చూస్తాం. అప్పుడు ఆయనలో మనకు నచ్చలేదంటే ఏది కూడా ఉండదు. అయితే ఒక్క నిరీక్షణతో ఉండండి, ఏంటంటే ఆయన మనం తప్పకుండా చూస్తాం. అందుకనే మనం ఏం చేయాల్సిందంటే దుఃఖపడాల్సిన అవసరము లేదు. ఎవరు దుఃఖపడతారో చూడలేని వాళ్ళు దుఃఖపడతారు. అయితే మనం ఖచ్చితంగా ఆయన ఏం చేస్తామంటే చూస్తాం. కాబట్టి మనం ఒక్కరి చేత ఒకడు ఈ మాటల చేత, దేవుని మాటల చేత మనం ఏం చేసుకోవాలో తెలుసా, ఆదరణ కలిగించుకోవాలి. నిజమే, భక్తుల మరణం దేవుని దృష్టితని, దేవుని దృష్టికి విలువైందని, ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని, కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పైకి వెళ్ళిపోతాడని, పైనున్న జీవ మార్గాన్ని వెతుకుతాడని మనకు తెలుసు. అయితే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక చిన్న మాటను చెప్పుకుని మనం ముందుకు వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందామండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. భక్తుడు ఇక్కడ ఈ 11వ అధ్యాయం అంతా మనం చూస్తే విశ్వాస వీరుల యొక్క జాబితా కనబడుతుంది. అందులో ఒక రెండో వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదటి వాడు హానోక్ అయితే, హేబేల్ అయితే రెండో వ్యక్తి ఎవరు కనబడుతున్నారో తెలుసండి, హానోక్ అనే వ్యక్తి కనబడుతున్నాడు. ప్రియులారా, అతడు ఏం చేశాడు తెలుసంటండి, ఈ భూమి మీద నుండి దేవుని దగ్గర కొనిపోక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. ఎవరికి ఇష్టడుగా ఉన్నారండి, దేవునికి ఇష్టడుగా. ఈరోజు మనుషులను మెప్పించాలి, మనుషుల్ని ఇష్టపట్టాలంటే మనం తలకిందులతో అపస్సులు చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. కానీ దేవునికి ఇష్టలై ఉండాలి అంటే అతడు చేసింది ఏంటో తెలుసండి, విశ్వాసం. ఏంటండి, విశ్వాసం. దేవుడు అతనికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి అతన్ని ఏం చేశాడు,
కొనిపోబడ్డాడు. అలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం కూడానండి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? విశ్వాసము. ఏంటండి? విశ్వాసం. ప్రియులారా, రష్యా అనే ఒక దేశం మనకందరికీ తెలిసిన దేశం. అయితే ఇప్పుడు దేవుని గురించి ఆ దేశంలో బాగా తెలుసు, కానీ ఆ దేశానికి మొట్టమొదట్లో సువార్త రాకమునుపు అనేక మంది మిషనరీలు వెళ్ళినప్పుడు ఆ దేశంలో క్రైస్తవులు అని ఏమని పిలిచేవారు తెలుసండి? క్రైస్తవులు అంటే నామకార్థ స్థితిలో ఎటు పడితే అటు ఉండేవారు. ఏ ఎండక గొడుగు పడతారంటారు కదండి, అలా ఉండేవాళ్ళు. కానీ విశ్వాసులని వారిని పిలిచేవారంట. అందరినీ కాదండి. ఈ విశ్వాసం అనే వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? ఆ విశ్వాసంతో దేవుని కొరకు ఎంతకైనా తెగించేవారంటండి. హల్లెలూయా. దేవుని కొరకు ప్రాణాలను అర్పించేవారంట. దేవుని కొరకు ఏం చేసేవారో తెలుసండి? వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టేవారు. ఈరోజు ఈ భూమి మీద బ్రతికున్న మనం, చిన్నాన్నగారు అయితే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ మాటలు ఆయనకి ఏమీ అవసరం లేదు. అవసరం అండి? అవసరం లేదు. ఈ భూమి మీద ఉన్న మనకి ఇవి శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు. ఈరోజు మనం జ్ఞానం కలిగి మన జీవితాలను సరిచేసుకుంటే, ప్రభువుకి ఇష్టలుగా మనం కూడా మారితే, చిన్నాన్నగారు ఎక్కడైతే ఉన్నారో ప్రభు సన్నిధిలో, మనం కూడా ఆయన సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము. ఏముండాలండి? విశ్వాసము. ఈరోజు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. ఏంటండి? దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనకు ఉండాలి లక్షణం ఏంటో తెలుసండి? ఈ లోకంలో ఒక మనిషి మనకి ఇష్టపడాలంటే మంచి రూపం ఉండాలి, మంచి ఎత్తు ఉండాలి, మంచి అందచందాలు ఉండాలి, మంచి వసతులన్నీ ఉండాలి. లేకపోతే మనుషులు మనల్ని ఇష్టపడతారా? ఏమీ ఇష్టపడరు. కానీ దేవుడు అండి ఈ లోకంలో అందచందాలను అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటుంది దేవుని వాక్యం. ఈరోజు అలాంటి వ్యర్థమైన వాటిని చూసి దేవుడు మనల్ని ఇష్టపడాడు, కానీ దేవుడు మనల్ని చూసి ఇష్టపడేదంటే విశ్వాసము. ఏంటండి? విశ్వాసం. ఈరోజు దేవుడు నీ కన్నీరును చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, ప్రతి దాన్ని చూస్తున్నాడు. దానితో పాటుగా దేవుడు మన జీవితంలో కార్యం చేయాలన్నా, దేవుడు మనల్ని కొనిపోవాలన్నా మనకు ఉండాల్సింది ఏంటో తెలుసండి? విశ్వాసం. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. తన ప్రియుడైన దాసుని నిమిత్తం వచ్చినప్పుడు యేసయ్య అతనికి ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యో, నీ దాసుడు బాగుపడిపోతాడని చెప్పట్లే, అతనికి నిత్యరాజ్యాన్ని పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అతనికి ఉన్న విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారు ఏమయ్యారు తెలుసండి? ఆశ్చర్యపడిపోయారు. ఏమైపోయారండి? ఆశ్చర్యపడిపోయి తన వెంబడిస్తున్న అనేక మంది ఇజ్రాయిల్ ప్రజలు, దేవుని పిల్లలని పిలువబడిన వారిలో కూడా వారికి ఏం లేదో తెలుసండి? అంత విశ్వాసం అనేది లేదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను ఇజ్రాయిల్లోనూ కూడా ఇంత విశ్వాసాన్ని చూడలేదు అని చెప్తూ ఆయన అంటున్నాడు ఏమని తెలుసా? ఇగో అనేక మంది తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వాడిన వారు ఎక్కడ కూర్చున్నారో ఆ పరలోక రాజ్యంలో కూడా నీవు కూడా ఉంటావు అంటున్నాడు. హల్లెలూయా. నికోదేము వచ్చినప్పుడు కూడా, నికోదేము ప్రభు ఎవరో చూడాలని ఒక అర్ధరాత్రి వేళ వచ్చాడు. అప్పుడు కూడా నికోదేముకి ఏం పరిచయం చేస్తున్నారు తెలుసా? విశ్వాసాన్ని. హల్లెలూయా. అది నికోదేముతో అంటున్నాడు దేవుడు, ఇదిగో ఒకడు తెలుసండి చనిపోతేనే కానీ ఎక్కడికి వెళ్ళలేదంట, క్రొత్తగా మరలా జన్మిస్తే కానీ ఎక్కడంటే ఈ లోకంలో చనిపోవాలి, దేవునిలో ఏమవ్వాలి? బ్రతుకుతూ ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దినదినము నేను చనిపోతున్నాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మనం విశ్వాసాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. హల్లెలూయా. ఆ విశ్వాసంతో కూడిన మాటలు ఎక్కడున్నాయంటే దేవుని దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవుడి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసులుగా సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసండి? క్రియలు చేస్తుంది. విశ్వాసంతో కూడిన మీ పనిని అంటున్నాడు. ఏ పని అంటండి? మన పనులు ఎలా ఉండాలో తెలుసా? మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసంతో ఉండాలి. అవిశ్వాసం మాటలు మాట్లాడకూడదు. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారిలో, క్రీస్తును కలిగిన వారిలో జరుగుతున్న పాపం ఏంటో తెలుసండి? దొంగతనాలు కాదు, వ్యభిచారాలు కాదు, దేవుణ్ణి ఆరాధించకపోవడం కాదు. వాళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా? అవిశ్వాసం. ఏంటండి? అవిశ్వాసం. యేసు ప్రభువు వారు తన శిష్యుల్ని ఎప్పుడు కూడా గద్దించేది ఏ విషయంలో తెలుసా? విశ్వాసాన్ని బట్టే. ప్రార్థన చెయ్యండి అని చెప్పేవాడు, కానీ విశ్వాస విషయంలో మాత్రం ఆయనకి ఏ మొహమాటం లేకుండా విశ్వాసం లేని తరం వారులారా అని పిలిచేవాడు. ఏ తరం అంటండి? విశ్వాసం. ఇన్ ద లాస్ట్ డేస్ అంటే మన అంత్యకాల అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి? పేరుకు మాత్రం 42 సంవత్సరాల విశ్వాస జీవితం అని అంటారు, కానీ వాళ్ళ జీవితంలో విశ్వాసం అనేదే కనబడదు. ఎప్పుడు చూసినా విశ్వాసం మాటలే మాట్లాడతారు. ఈ భూమి మీద నీవు నేను కూడా ఏం చేయాలో తెలుసా? ఒక విశ్వాసిగా ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా.
హల్లెలూయా. అలాగ పొందుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని దేవుడు ఇష్టపడతాడు. ఇష్టపడి ఆయన కంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఆయనే ఎందుకు నచ్చారు? ఆయన అయ్యో ఇలా జరిగిందండి, అనారోగ్యం అండి, ఏదో కారణాలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రియులరా, ఆయన యొక్క విశ్వాసం దేవునికి నచ్చింది. హల్లెలూయా. ఆయనకి ఇష్టడుగా కనిపించబడ్డాడు. ఈరోజు తల్లి అనుకుండొచ్చు, నేను నా కొడుకు చేతుల మీదకి వెళ్ళాల్సింది, నాకంటే నా చేతుల మీద నా బిడ్డ వెళ్ళిపోయాడు. అన్నయ్యలు అనుకుండొచ్చు, ఏమని తెలుసా, అయ్యో మాకన్నా చిన్నాడు కదా, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, వీడు వెళ్ళిపోవడం ఏంటి, అయ్యో ఇతను వెళ్ళిపోవడం ఏంటి అని వారు కూడా బాధపడుతూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఆయన మాత్రం దేవునికి ఇష్టలయ్యారండి. హల్లెలూయా. ఎవరికి ఇష్టలయ్యారండి? దేవునికి ఇష్టలయ్యారు. ఈరోజు మనం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం అనే డాల్ను పట్టుకుని మన పోరాటమే విశ్వాస సంబంధమైన పోరాటం. హల్లెలూయా. లోకంలో బ్రతుకుతున్న మనం విశ్వాస సంబంధమైన పోరాటం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పరుగును కడముట్టించాను. ఎలా కడముట్టించాడంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని దొంగిలించేయాలని, నీ విశ్వాసాన్ని దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని అపవాది చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ మనం ఏం చేయకూడదు తెలుసా? మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. శిష్యులు వచ్చి యేసు ప్రభు వారితో అంటున్నారు, ఏమని తెలుసా, అయ్యా మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధి పొందించు. ఏంటి? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఈరోజు మనం కూడా అడగాలి, యేసయ్యా నా విశ్వాసాన్ని ఏం చేయి? వృద్ధి పొందించు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన సంఘానికి అంటాడు, మీ విశ్వాసం సర్వలోకానికి కూడా ప్రచురం చేయబడాలి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని గురించి కథలుగా చెప్పేసుకోవాలి. మన విశ్వాసం జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేయాలి. మన జీవితంలో విశ్వాసాన్ని పట్టుకుని నడుస్తున్న దాన్ని బట్టి ఈరోజు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకండి, వేలు చూపును బట్టిని కాదు, కానీ మనం వాస్తవాల ఆధారాన్ని బట్టి కాదు క్రైస్తవుడు జీవించేది దేన్ని బట్టి తెలుసా? విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని బట్టి ఎవరైతే జీవిస్తారో ప్రభువు అయిన దేవునికి వాళ్ళు ఏమవుతారో తెలుసండి? ఇష్టలుగా మార్చబడతారు. హల్లెలూయా. హానోకు ఒక విశ్వాసంతో ఉన్నాడు, అందుకే మరణాన్ని చూడకుండానే దేవుడు కొనిపోయాడు. హల్లెలూయా. ఈరోజు చిన్నాన్నగారు అయితే ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈ భూమి మీద ఉన్న తన భార్య అయినా, తన బిడ్డలైనా, ఈ సంఘమైనా, ఇక్కడున్న ప్రతి ఒక్కరైనా, ఈవెన్ నేను కూడా ఏం సాక్ష్యం పొందుకోవాలో తెలుసండి? ఏదో దాన ధర్మాలు చేశారండి, లేకపోతే ఏవేవో కాదు, మంచి విశ్వాసం కలిగిన వారండి వీళ్ళు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవునికి ఇష్టలవుతారు. వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళనే ముందుకు ఆయన సన్నిధిలోకి పిలుచుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అలాగే జీవించండి. ఈరోజు నిరీక్షణ లేని ఇతరులాగా మీరు ఏడవద్దు, కన్నీరు కార్చొద్దు. ఆయన చేసిన ఒక మంచి పనులు, ఆయన మీకు నేర్పించిన ఒక మంచి నడవడిక, దాన్ని మీరు ఏం చేయాలో తెలుసా? క్రియారూపంలో జరిగించండి. అప్పుడు మీ తండ్రి గారు మీతోనే ఉంటారు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఇక్కడ ఉన్నారేమో. నేను కూడా ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డనే. నాకు తెలుసా బాధ ఎలా ఉంటుందో. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఆ రోజు నేను కూడా నా తండ్రి విషయంలో ఎంత ఏడ్చానో నాకు కూడా అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, అందరూ కూడా విశ్వాసంతో బ్రతకండి. ఒక క్రైస్తవుడు విశ్వాసంతోనే బ్రతకాలి, విశ్వాసంతోనే మరణించాలి, విశ్వాసంతోనే తన పనిని జరిగించాలి. అలా జరిగిస్తేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయా హానోకు తండ్రి ప్రభా, మరణాన్ని కొనుపోకబడక మునిపే, మరణాన్ని చూడక మునిపే ప్రభా నీకు ఇష్టడుగా ఉన్నాడయ్యా. నీకు ఈ లోకంలో ఇష్టలుగా చేసేది ఒక గుణం తండ్రి, విశ్వాసం దేవా. అటువంటి విశ్వాసం తండ్రి మేము కలిగి ఉండడానికి, ఆ విశ్వాసమే మాకు నిరీక్షణ కలుగజేస్తుందని, ఆ విశ్వాసమే ప్రభా మాకు ప్రేమను కలుగజేస్తుందని, అదే మాకు నీతిగా ఉంచబడుతుందని మాకు తెలియజేసావు ప్రభా. ఈరోజు తండ్రి మేము విశ్వాసులుగా బ్రతకాలి ప్రభా. మాలో ఉన్న అవిశ్వాసం అంతటిని కొట్టివేయండి తండ్రి. నీకు స్తోత్ర అయ్యా. నీ కృప చేత నింపండి ప్రభా. అయ్యా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అయ్యా. మా విశ్వాసం సర్వలోకానికి ప్రచురించబడే వారిగా అయ్యా, అనేక మందిని నీ దగ్గరకు తీసుకొచ్చే వారిగా చేయడానికి కృప చూపించమని అయ్యా, విడనాడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. తల్లిగారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా కుమార్తెలకి కుటుంబానికి ప్రభు, కుమారుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని ప్రభ, స్నేహితుల్ని, బంధుమిత్రుల్ని ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఒకని తల్లి ఆదరించినట్లుగా వారిని ఆదరించండి అయ్యా. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారన్నావు దేవా. అయ్యా నీ దగ్గరే సంపూర్ణమైన ఆదరణ, నీ మాటలే తెప్పరలా చేస్తాయి అయ్యా. నీ మాటలే సేద తీరుస్తాయి ప్రభా. అయ్యా నీ మాటల ద్వారా సేద తీర్చండి ప్రభు. నా వెనుక నిలబడుతున్న దాసులను కూడా అభిషేకించి వాడుకోమని యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా.
మరి విశ్వాసము అనేది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ఆస్తి అది. ఆ విశ్వాసం మనందరం కూడా కాపాడుకుని మనకి అందరికీ దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. అలాగని మన మధ్యకు దేవుడి సేవకులు సామలకోటలో మరి ఎలిషదై మినిస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి దేవుడి సేవకులు మరి ఆ నామంతో సర్వశక్తిమంతుడైన దేవుడిని నామాన్ని బట్టి వారు సేవ చేస్తూ ఉన్నారు. మరి దేవుడు వారికి చూపించిన దర్శనం బట్టి అక్కడ సేవను కొనసాగిస్తూ అనేక ప్రాంతాల్లో సేవ విస్తరించాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభు అంతకు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి జేమ్స్ అయ్యగారు బట్టి నేను ప్రత్యేకంగా వారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి వారు ఈరోజు వాక్యాన్ని మనందరికీ కూడా బోధిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు దేవుని ప్రజలమైన మనము ఆయన ఆరాధిస్తున్న ప్రజలుగా, ఆయన చేత ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా, ఆయన ఇచ్చేది ఏది కూడా శాశ్వత కాలం ఉంటుంది. చెప్పండి, ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. ఆయన సదాకాలమునకు మనకు దేవుడుగా ఉన్నాడు. వాక్యంలో ఈ మాట ఉంటుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వారు మృతి నొందినా కూడా ధన్యులే, ఈ లోకంలో ఉన్న ధన్యులే. వారి జీవితాలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా వారికి ఉన్న ధన్యత ధనమును బట్టి, ప్రజలు ఇచ్చే పేరు ప్రఖ్యాతలను బట్టి కాదు, కానీ వన్స్ నువ్వు ఆ దేవుని ప్రజవైతే, ఆయన రక్తంలో కడగబడితే నువ్వు ఎప్పటికీ ధన్యుడివే. దేవునికి మహిమ కలుగును గాక. సో మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి సేవకులు సేవకురాలు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలం అత్యల్పుడైన నన్ను మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపరిచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను వాస్తవానికి వాక్యం నేను సిద్ధపడలేదు. సేవకులు చాలామంది వస్తారు, నేను కొన్ని మాటలు మాత్రమే తేల్చాలనుకున్నాను. కానీ మార్గం మధ్యన ప్రయాణంలో వస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా కొన్ని నిమిషాలు నేను త్వరగా ఆ విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మన అంతకు మునిపే ఫోటో ఆవిష్కరణ మీరు అందరూ చూశారు కదా, ఫోటో ఆవిష్కరణ చూశారు. ఆ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, చాలా బాధపడ్డారు. అవునా? చూసారా? మీరు అందరూ చూసారా? ఆ టైంలో నా గుండె కూడా చాలా కరిగిపోయింది. చాలా ఏడుస్తున్నారు. మీరు చూశారు, మీరు అందరూ కూడా చూశారు. ఎంతో వేదన, దుఃఖము. ఒకసారి ఆలోచించండి, అదే వేదన శాశ్వత కాలం ఉంటే అది ఎంత భయంకరం అంటారు? ఆ వేదన ఇప్పుడు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా ఒక 60 సంవత్సరాలు, ఇంకా అంత కూడా లేదు. యవనస్తులు అయితే, వారి మనవళ్ళు అయితే బహుశా ఒక 50-60 సంవత్సరాలు దుఃఖపడతారు, బాధపడతారు. వారి తోటి సమాన వయస్కులు అయితే ఇంకో 10-20 సంవత్సరాలు దుఃఖపడతారు. కానీ అదే వేదన యుగ యుగములు ఉంటే దాని పరిస్థితి ఏమంటారు? అదెంత భయంకరం అంటారు? ఆ పరిస్థితి నుండి తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చి శిలువ మరణమును పొందారు. హల్లెలూయా. దాన్ని ప్రకటించడానికి దేవుని సేవకునిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. దేవునికి మహిమ కలిగింది కాక నేను ఆలస్యం చేయను. కొన్ని విషయాలు దేవుని వాక్యం చూద్దాం. దైవజనుడైన మోషే గారు రాసిన కీర్తన 90వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడైన మోషే గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. తరతరముల నుండి నివాస స్థలము. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యునికి మీరు ఎన్ని లక్షలు పెట్టి, ఎంత ప్రేమతో కష్టపడి, ఎంత శృంగారమైన నివాస స్థలాన్ని మీరు కట్టుకున్నా ఒకరోజు దాన్ని మీరు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు ఎంత ప్రయాసపడినా, ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే ఎన్ని వేల రూపాయలు చెల్లించి మీరు అద్దెకు ఉంటున్నా అది కూడా ఒక దినమున మీరు విడిచిపెట్టాలి. ఇంకా సత్యం ఏంటంటే, ఈరోజు ఒక దేహములో మీరు నివాసము చేస్తున్నారు, అది మీకు స్థిరము కాదు.
ఆలోచించండి. దేవుని ప్రజలు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా సరే ఈ మాటలు గమనించాలి, ఆలోచించాలి. వాక్యములు ఇలా ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో, విందు జరుగుతున్న ఇంటికి మీరు వెళ్ళడం కంటే ప్రలాపించున్న వారి ఇంటికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? విందుకు జరుగుతున్నప్పుడు, సంతోషం ఉంటున్నప్పుడు, సంబరాలు జరుపుకుంటున్నప్పుడు మనిషికి ఏమన్నా చెప్తే బుర్రకి ఎక్కదు, వినరు. ఒక భయంకరమైన సందర్భము, ఒక దుఃఖ సందర్భం నువ్వు కళ్ళారా చూస్తున్నప్పుడు అప్పుడు నీ మనస్సు, ఆలోచనలు అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. అందుకే దేవుడు చెప్పాడు, విందు జరుగుతున్న వారి ఇంటికి కాదు, దుఃఖపడుతూ ఏడుస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళితే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఏమవుతుంది? జ్ఞానోదయం అవుతుంది. అమ్మా, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ రాజ్యము శాశ్వతము కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన కోసం చూడండి, ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న బంధాలు ఏవి శాశ్వతం కాదు అంటే ఈరోజు మనుషునికి బుర్రకి ఎక్కట్లేదు. మాకు తెలుసండి, మాకు చాలా ధనం ఉంది, మీరు మాకు చెప్పేదేంటి? అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఆయన వాక్యాన్ని మాత్రం పంపించడము మానట్లేదు. ఉదయకాలము దైవజనుడిగా నేను చెబుతున్న మాట ఏంటంటే, ఎవరికైనా ఆలోచించండి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరతరములకు నీకు నివాస స్థలము నిన్ను సృష్టించిన దేవుడే. హల్లెలూయా. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు నీకు నివాస స్థలము? ఈ లోకంలో పెద్ద కారులో మనం తిరగచ్చు, 5,000కి పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుని తిరగచ్చు. కానీ ఒకరోజు వాటి అన్నిటి కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అయ్యగారు పెద్ద తెల్ల కారులో వచ్చారు, ఎక్కడ చూసినా బంగారమే కనబడుతుందని మరణము నిన్ను దాటి వెళ్ళిపోదు. మరణానికి ఏ భేదము కూడా లేదు. నువ్వు చంటి బిడ్డవైనా, పేదవాడివైనా, ధనికుడివైనా, నువ్వు ఏసీ రూమ్లో ఉన్నా, ప్లాట్ఫామ్ మీద పడుకున్నా, నిన్ను తప్పకుండా మరణం పలకరిస్తుంది. ఒకరోజు దానికి నువ్వు తల వంచాలి. హల్లెలూయా. అందుకే 89వ కీర్తన 48వ వచనం కూడా ఒకసారి చూడండి. 89వ కీర్తన 48 చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? హల్లెలూయా. వాక్యము, దేవుని మాట ఇలా చెబుతుంది. దేవుడు అడుగుతున్నాడు, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు? ఈ లోకంలో నువ్వు ఏమి చూసినా, చూడకపోయినా, దేన్ని తప్పించుకున్నా, ఎంతమందిని నువ్వు దాటి వెళ్ళిపోయినా, ఎంతమందిని మోసం చేసినా, ఎంతమంది దగ్గర నువ్వు ఎస్కేప్ అయినా, మరణము దగ్గర నువ్వు ఎస్కేప్ అవడానికి కుదరదు. ఈ భూమి మీద మనకంటే మహానుభావులు, గొప్పవాళ్ళు, నీతిమంతులు, జ్ఞానవంతులు, ధనవంతులు చాలామంది పుట్టారు. ఎవరన్నా ఉండిపోయారండి? ఎవరన్నా ఉండిపోయారా? లేదు. అందరూ వెళ్ళాల్సిందే. మరణానికి ఏ భేదము లేదు. అందుకే వాక్యం చెప్తుంది, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? ఒకరోజు నువ్వు జీవించిన జీవితం అంతటికీ కూడా ఆ మరణ ఎదురు నీకు ధైర్యం ఉందా? నవ్వుతో ఎదుర్కొనగలిగిన పరిస్థితి నీకుందా? లేదా మరణ భయము చేత నువ్వు బ్రతుకుతున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ ఉదయకాలం నేను మీకు ప్రకటిస్తున్న సువార్త, దేవుని సేవకునిగా మీకు చెబుతున్న మాటలు దయచేసి మీరందరూ మనసులో పెట్టాలని ఆలోచిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు వీరు మాటి మాటికి ప్రార్థన అంటారు, ఆరాధన అంటారు? ఏం చేశాడు ఈయన అసలు? ఎందుకు వచ్చాడు లోకానికి? యేసుక్రీస్తు కేవలం నీకు సమస్యలు తీర్చేవాడు మాత్రమే కాదు, నీకు కళ్ళు ఇచ్చేవాడు మాత్రమే కాదు, నీకు చిన్న చిన్న ఉపకారాలు సహాయం చేసేవాడు మాత్రమే కాదు, జీవితకాలం అంతయు మరణ భయము చేత
దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి మహిమ కలిగిన దేవుడు రక్త మాంసములో పాలుపడయ్యాడు. హల్లెలూయా. అది నీకు అర్థమైతే, ఆ సువార్తకు నీ జీవితంలో చోటు ఉంటే అంతకు మించిన ధన్యత ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం భయం నుంచి నేను డాక్టర్ గారు విడిపిస్తారు. ఆర్థిక భయం నుంచి నేను విడిపించడానికి బంధువులు సోదరులు ఉన్నారు. ఇంక లోకంలో ఏ భయములు నీకు కలిగినా దాని నుంచి మనుషులు నిన్ను విడిపించగలరు. మరణ భయము చేత బ్రతుకుచున్న నిన్ను విడిపించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? 2026 సంవత్సరాల క్రితము నా మరణము, విశ్వసిస్తున్న వారందరి మరణమును ఆయన భరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయనే తరతరములకు నివాస స్థలము. ఈ గుడారము, వాక్యం చెబుతోంది, ఈ శరీరమును గుడారము, భూమి మీద నివాస స్థలమైన ఈ గుడారమును మనం ఏం చేయాలి? శిథిలమైపోయినది, దాన్ని విడిచిపెట్టాలి. ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి. బాగా గమనించండి, మనం ఎంత సౌభాగ్యుల రోజు బతుకుతున్నా ఈ దేహమును మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఈ కొద్ది నిమిషాలు మీరు దాటిపోతే మరలా మీకు ఎవరు ఏం చెప్పినా మీరు వినరు. దేవుడు అందుకే ఈరోజు మీకు సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. గుండెల మీద చేసుకుని చెప్పండి, నాకు ఒక మార్గం తెలుసు, నాకు ఒక దేవుడు తెలుసు, నేను చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనే నమ్మకం నాకు ఉంది బ్రదర్ అని గుండెల మీద చేసుకుని చెప్పగలరా? నేను చెబుతున్నాను, నేను నా మట్టుకు నా ప్రభువుని గురించి చెబుతున్నాను. ఆయన 2026 సంవత్సరాల క్రితము సర్వలోకమునకు మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు. సర్వ జగత్తును మనుష్యులను సృష్టించిన సృష్టికర్తగా ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన లోకానికి? ఇదిగో ఈ రీతిగా ఎన్నో వందల లక్షల మంది చనిపోతున్నారు. ఇలాగే కొన్ని వందల లక్షల ఫోటోలు ఆవిష్కరింపబడుతున్నప్పుడు ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. దేవుడు ఆకాశం మంది చూస్తున్నాడు. ఇదే వేదన మరణించిన తర్వాత నేను వెళ్ళకపోతే, వారి పాపములు క్షమించబడకపోతే యుగ యుగములు వారి కన్నీరు కార్చవలసి ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? నేనైతే చెప్పగలను, నా దేవుడు అటు రీతిగా నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, నేను ముగించేస్తాను, ఎక్కువసేపు మాట్లాడిన ఇంకా సేవకులు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలమ్మా, వాక్యం చెబుతోంది మరణము అంటే ఈరోజు ఇది దేహమును విడిచిపెట్టి వెళ్ళడము. వాక్యం దీన్ని ఏమని చెబుతుందంటే నిద్ర. అది మరణము కాదు. అదేం కాదు? మరణము కాదు. నిద్రించిన వారు తప్పకుండా ఏదో ఒక దినమున లేస్తారు. సో మనం అందరము కూడా చచ్చిన స్థితిలో ఉన్నాము. బాబాయ్ గారి పేరు అమరాపు జయబాబు గారు. ఆయన కాదు వాస్తవానికి మరణించింది. ఈరోజు మనం అందరము చచ్చిన వారిగా ఉన్నామని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఏంటి ఆ చచ్చిన స్థితి? ఏంటి? నేను మాట్లాడుతున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, నా ఉద్యోగాలు కూడా నేను చేసుకుంటున్నాను, నా బిడ్డకు ఒక తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, సమాజంలో గొప్ప పెద్ద మనిషిగా ఉన్నాను, నేను చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని. పైన వచనం చదవడం చాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. గమనించండి, దేవుని దృష్టిలో మన కాళ్ళు చేతులు కదులుతున్నంత మాత్రాన మనం సజీవులము కాదు. ఎవరు సజీవులు? ఎవరు నిజంగా జీవిస్తున్నవారు? ఎవరైతే తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతారో, ఎవరైతే తమ పాపములను దేవుని రక్తములో కడుక్కుంటారో వాళ్ళు సజీవులు. హల్లెలూయా, హల్లెలూయా. అటు సజీవులు ఉన్నాం. ఈరోజు జయబాబు గారి కోసమే కాదు మనం కూర్చుంటా, మనం అందరం కూడా అదే స్థితిలో ఉన్నాము. ఇంకా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, ఆయన రక్తములో కడగబడలేదో, మన మనస్సాక్షి మనకు చెబుతుంది. మనం ఎంత దాచుకుందామని ప్రయత్నించినా మన రహస్య జీవితం, మన వ్యక్తిగత జీవితము, మన జీవితాల్లో జరుగుతున్న చీకటి క్రియలు ఇవన్నీ ఏం చెబుతున్నాయో తెలుసా? నువ్వు ఇంకా మరణములోనే ఉన్నావు. నువ్వు ఇంకా ఎక్కడున్నావు? మరణంలో ఉన్నావు.
ప్రభు చెబుతాడు యోహాను సువార్త 5:24, నా యందు విశ్వాసం ఉంచి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి, నా మాట విన్నవాడు దాటేశాడు. ఎక్కడికి దాటాడు? మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఆ సువార్తను మీకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఇంకా పాపములలో నిలిచి ఉండకండి, ఇంకా చచ్చిన స్థితిలో ఉండకండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణాన్ని పొంది దీన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఈ రక్తంలో ఎవరైతే కడుక్కోవడానికి ఇష్టపడతారో వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. వాళ్ళే సజీవులు. అంతవరకు కూడా మన జీవితాల్లో జీవం లేదు. యేసయ్య చెబుతాడు, నేను లోకమునకు నిజమైన జీవాన్ని, నేనే జీవమును అని చెప్పినవాడు. ఎవరిలో అయితే ఆయన నివాసము చేస్తాడో, ఎవరిలో అయితే ఆయన్ని కలిగి ఉంటారో, ఏ హృదయంలో అయితే ఆయన మాటలు ఉంటాయో వారు నిజముగా జీవము కలిగిన వారు. హల్లెలూయా. ఆలోచించండి, మన మనుషుల మధ్య ఎంత మనం మాట్లాడదామని, మన పెత్తనాన్ని చలాయిద్దామని, మనం కవర్ చేసుకుందామని ఎంత ప్రయత్నించినా నీ ఒక్కడివే ఒంటరిగా నీ గదిలో ఉన్నప్పుడు నీ జీవితం నీకు తెలుసు, నీ హృదయం నీతో చెబుతున్న మాటలు తెలుసు. రేపొద్దున కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రశ్న చాలాసార్లు మనకు వస్తుంది కదా. అదే ప్రశ్నతో కొన్ని లక్షల మంది భక్తులు, ప్రజలు ఉన్నప్పుడు దేవుడు చూశాడు. మరణ భయము చేత జీవితకాలం అంతయు దాని కింద ఉన్న తర్వాత ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆ మరణ భయమును తొలగించాడు. హల్లెలూయా. దయచేసి ఇది వారి కూడిక కాదు, మనమందరం కూడా ఆలోచించవలసిన సమయము. ఈ మరణములోంచి జీవములోనికి దాటడానికి మనమేమి కష్టపడని అవసరం లేదు, మనమేమి పెద్ద పెద్ద ప్రయాసపడి కార్యక్రమం చేయవలసిన అవసరం లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచగలిగితే, నీ పాపమును, నీ మరణమును ఆయన భరించి ఉన్నాడు అని నీవు నమ్మగలిగితే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీది ఎంత భయంకరమైన జీవితమైనా నీవు అనుకొనవచ్చు, నా జీవితాన్ని ఎవరు మార్చలేరు, నేనున్న పరిస్థితుల్లో నన్ను ఎవరు విడిపించలేరు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నా ప్రభు విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి ఆలోచించండి, మన జీవితాల్ని మనము మోసము చేసుకుంటూ బ్రతకండి. మనల్ని మనం మోసము చేసుకోకూడదు. ఒకరు మనల్ని మోసం చేయడం వేరు, మనల్ని మనం మోసం చేసుకోవడం చాలా భయంకరమైన విషయము. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. పేతురు గారు రాసిన పత్రిక. సో నేను ఏ విధంగా సిద్ధపడి రాలేదు. 1వ అధ్యాయం, ఆయన మరణము నిరర్ధకము చేసి సువార్త వలన జీవమును వెలుగులోనికి తెచ్చిన మాట ఉంటుంది. దయచేసి ఒకసారి చూడండి. ఆయన మరణమును నిరర్ధకము చేసి సువార్త వలన జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చెను అనే మాట ఉంటుంది. ఆ ఒక్క మాట చదివి పెట్టండి దయచేసి. సరే, తర్వాత మీరు చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. వాక్యం చెబుతుంది, వాక్యం ఇలా ఉంటుంది, ఆయన మరణమును నిరర్ధకము చేసి సువార్త వలన జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చెను అని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన సిలువ ద్వారా, సువార్త వలన అంటే సిలువ ద్వారా జీవమును అక్షయతను దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. అందుకే వాక్యం చెబుతుంది, నశించిపోయే వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగానే ఉంటుంది. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, ఏంటా శక్తి? మరణమైనా సరే భయపడవలసిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతో, ధైర్యముతో, ఏ భయము లేకుండా మరణం ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే భూప్రపంచం మీద, వాడు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. సో అట్టి స్థితిని, ధన్యతను మనం అందరం పొందుకుందాము. అలాగే విడువబడిన కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి, నెమ్మది కలిగించాలి, దేవుడే వారిని ఓదార్చాలి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో నాకు నెమ్మదినిస్తుంది. కాబట్టి దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వాలి, నెమ్మదినివ్వాలి. సో ఎవరము కూడా మనం ఎన్ని గంటలు కూర్చుని మాట్లాడినా వాళ్ళ హృదయానికి నెమ్మది కలగదు. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ హృదయాలకి నెమ్మది కలుగుతుంది. కాబట్టి విడవబడిన కుటుంబానికి, వారి బంధుజనం అందరికీ కూడా
దేవుడు తన ఆదరణ అనుగ్రహించి నడిపించునుగాక. ఈ సమయం ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అందరం కూడా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును గణపరుచుకుందాం. హల్లెలూయా. మరణాన్నే ఓడించిన వాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, ఆయన మరణాన్ని మింగివేసినవాడు. కాబట్టి మరణానికి ఏ క్రైస్తవుడు కూడా భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. మరి చక్కటి విలువైన సందేశాన్ని మనందరికి కూడా అందించిన దేవుడి సేవకులు జేమ్స్ అయ్య గారు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మెండపేటలో దేవుని సేవ చేస్తున్న పెద్దనాన్న గారు అమరాపు యేసుదాస్ అయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా ఒక 5 నిమిషాలు వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆ తదుపరి వరప్రసాద్ గారు, తర్వాత నేను చిన్న మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు అందరిని దీవించండి కాక. అలానే నా ముందు మరి నడిపించినటువంటి దైవజనులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలానే కూడి వచ్చిన బంధువులందరికీ కూడా, నా యొక్క సంఘ సహోదరులకు అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినబంధన ఇలాగా కూడుకొనుట చాలా విచారకరము. ఎందుకంటే ప్రభువారు సెలవిస్తున్నారు, మన్ను అనేది తిరిగి వెనుకటి వల్లనే మన్ను అయిపోవును. మన శరీరం అంతా కూడా చూడండి, ఇప్పుడు మనం ఉదయకాలం స్నానం చేస్తాం చక్కగా, మరి ఎంతగానో మన శరీరాన్ని గురించి ఎంతగానో మనం అనేక విలువైనటువంటి ధనమును కూడా మనం ఖర్చు పెట్టి రోజు దీన్ని బాగు చేస్తుంటుంటాం. అయితే ఇది ఏంటంటే ఇది మన్ను, కనుక ఇది మన్ను అయిపోవలసిందే. కనుక ప్రియులారా, అయితే దేవుడు మనకి ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక పరిమితి ఇచ్చాడు. ఎందుని బట్టి అండి, ఈ యొక్క మట్టి దేహములో ఆయన ఊపిరి ఉంది, ఆయన జీవాత్మ. కనుక మన్ను అయినటువంటి ఈ శరీరము మరలా మన్ను అయిపోవలసి ఉంది. తాను అప్పగా ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి రావాల్సి ఉన్నది. కనుక ప్రసంగి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట మనం గమనిస్తే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఎలా ఉండకూడదు, దుఃఖముఖలే ఉండకూడదు అంటున్నారు. అదే మాటల్లో కొన్ని మాటలు మరి మనం ముందుకు చూసినట్టయితే కనుక, ఒకరినొకరు ఆదరించుకోవాలట. ఏం చేయాలండి? ఆదరణ. మనం చూడండి, ఎవరైనా ఒక నీతిమంతుడు మంచివారు చనిపోయారు అనుకోండి, ఏమంటాం మనం? చెప్పాలండి, ఏమంటామండి? మాట్లాడండి అమ్మా. చాలా మంచివాడు చనిపోయాడు అంటాం. అదే ఒక దుర్మార్గుడు చనిపోతే, అంటే దుర్మార్గుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు? ప్రభువారు అంటున్నారు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాను. మనం అనుకుంటాం 10 మంది దగ్గర మంచి పనులు చేసిన వాడు చాలా నీతిమంతుడిగా మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాం. కానీ కొంతమందికి నచ్చలేదనుకోండి, అదే నోటితో మనం ఏమంటామండి? వాడు చాలా దుర్మార్గుడు, అనుభవించాడు, లేదంటే వాడికి ఎలా జరగవలసిందే అని మనం కొన్ని సర్టిఫికేట్లు ఇస్తుంటామండి. అయితే ప్రభువారు అంటారు కదా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఒక్కడైనా లేడు అంటున్నాడండి. అంటే మరి నీతిమంతులు మనం సర్టిఫికేట్ ఇచ్చిన వారు అందరూ కూడా మంచివారు, నీతిమంతులు అంటారండి? కాదు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, మనము చేసిన నీతి కార్యములు దేవుని ఎదుట ఎలా కనిపిస్తున్నాయండి? మురికి గుడ్డ వల్లే కనిపిస్తున్నాయట. అయితే మనకి యెషయా ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, మనం చూద్దాం. చూడండి, 26వ అధ్యాయము 19వ వచనంలో అంటారు, మృతులైన నీవారు బ్రతుకుదులు. ఎవరండి? నీవారు అనగా ఎవరు వారు? దేవుని వారంగా మనం ఉంటే, దేవుని యందుండి మృతులెందున మనుషులు ధన్యులు. ఇంకా మనం గమనిస్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్న నరుడు ధన్యుడు. ఎందుకంటే ప్రియులారా, మరి మనము ఈ లోక జీవిత యాత్రలో మనం రకరకాల మరి ఎన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి పనులు మనం చేస్తుంటుంటాం. మంచి పనులు చేస్తాం, చెడ్డ పనులు కూడా ఒక్కోసారి మనకు తెలియకుండా కూడా చేస్తుంటుంటాం. అయితే మనం గమనించవలసింది, మొదటగా దేవుడు మనలను ఏర్పరచుకున్నారా? ఆయన ఏర్పాటు చేస్తుంటే కనుక ఏ క్రియలు ఉంటాయి మనకి? ఆయన హృదయం కలిగి ఉంటాం. అందుకని ప్రభువారు అంటారు కదా, నేను సాత్వికుడను కనుక మీరును సాత్వికంతో ఉండడు అంటారండి. అందుకని మరోసారి అంటారు, నేను ప్రేమమూర్తిని, లేదంటే ప్రేమమయుడను కనుక నాలో ఉన్నటువంటి ప్రేమను మీలో సంతరించుకోండి అంటారండి. ఇంకా మనం గమనిస్తే ప్రేమను వెంటాడమంటాడండి. మనం ఎంతమంది ప్రేమను వెంటాడగలుగుతున్నాం? దేవుడు మరి యోహాను 3:16 ఏమంటారండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. అంటే దేవుడు ప్రేమించడానికి మనుషులందరూ కూడా యోగ్యులు అంటారండి?
యోగ్యులం కాదు. కొంతమంది దేవుడికి ఇష్టం కాని పనులు కూడా చేస్తుంటుంటాం. అయినప్పటికీ కూడా మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు ప్రియులారా. మరి అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నటువంటి మనలో కూడా ఏ లక్షణాలు ఉండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి ఉంటేనే మనము ఆయన వారం అవుతాం. ప్రేమ లేనివాడు నావాడు కాదంటున్నాడండి. ఆ ప్రేమ లేని తత్వము ఎవరిలో అయితే ఉందో వారు ఎటువంటి వారట? మ్రోగెడు కంచును గనగనమలాడు తాళమని అంటాడు మరోసారి ప్రియులారా. ఎందుకంటే నేను కొన్ని మాటలు ఇంకా చెప్పాలనుకున్నా కానీ నాకు ముందే మరి చక్కనటువంటి మాటలతో మనల్ని ఆదరించారు. నిరీక్షణ గురించి దేవునిక మరి చక్కనటువంటి ఆ యొక్క దేవుడి రాకడకు కావలసినటువంటి మంచి మాటలను మన ప్రియులు మరి ముందుగానే చెప్పి ఉన్నారు కనుక మరి మనం ఆరాధించే దేవుడు ప్రేమగల దేవుడు కనుక మరి మనం ఇష్టమైన వారిని మనం ప్రేమిస్తాం. మరి ఇష్టం లేని వారిని మనం ఏం చేస్తాం? ద్వేషిస్తాం లేదండి. మరి అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటారా? మరి అందరూ ఇష్టమైన వారేమో ఉన్నామా? మరి అందరు ఇష్టంగా లేము. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. కనుకని ప్రియులారా, మనము ఇతరుల గురించి మనము ఎవరిని గురించి కూడా మనము నిందారోపణ చేయకూడదు. మనం ఏం చేయాలి? వీలైతే చేతనైతే ఒక మాట, ఏ మాట అది? ఆదరించుకోమంటున్నారు ప్రభువారు. కనుక ఒకవేళ ఎటువంటి దుర్మార్గుడైనా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రియులారా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను ఏంటంటే, ఎదుటి వారిని మనము ఆదరించలేకపోతే విడిచిపెట్టేయాలి. మన మట్టుకు మనం వెళ్ళిపోవాలి తప్ప కించపరచకూడదు. లేదంటే ఎదుటి వారి మీద ఏ నేరారోపణ మనం చేయడానికి వీల్లేదు. కనుక ఎందుకంటే మనందరం కూడా పాపులమే ఉన్నాను దేవుడే చెప్తున్నప్పుడు మనం ఏమాత్రం ఎదుటి వారిని కించపరచడానికి, ఎదుటి వారి మీద మనము మాట్లాడడానికి మనం ఎంత వారము. కనుక ప్రియులారా, ఎంత మనం నీతిమంతులమైన, ఎంత విశ్వాసులమైన దేవుని యందు మన ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నా మనం ఏం చేయాలండి? ఒకరినొకరు ఆదరించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనలో పెట్టినటువంటి ఏంటంటే అది ప్రేమతత్వం పెట్టాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ గలవాడు కనుక మనము కూడా ఏమై ఉండాలండి? ప్రేమ గలవారు ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్న మాట మనం చూస్తున్నాం. మరి లేదంటే మన అందరం గురించి కూడా చెప్తున్నమాట. మరి కీర్తనలు 16:10 వస్తున్న ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను, అంటే దేవుడి ఆత్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనలో ఉందా లేదంటారా? మన అందరిలో ఉంది. కనుక మన ఆత్మనట ఎక్కడ పెట్టాడండి? పాతాళంలో ఉంచాడు దేవుడు. ఎందుకంటే అది ఆయన ఆత్మ, ఆయన మనలో పెట్టిన ఆత్మ కనుక ప్రియులారా. ఎందుకంటే ఈ శరీరం మాత్రమే మట్టిలో కలవలసి ఉన్నది. అది మట్టి కనుక ఆయన పెట్టిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలో కుళ్ళిపోదు, పాతాళంలో విడిచిపెట్టడు. ఎందుకంటే మన నిరీక్షణ కూడా అటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుందా, మనము ఆయన వారమా? మొదట ఇది గమనించుకోవాలి ప్రియులారా. మరొక మాట మనం గమనించగలిగితే చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం అంటారు కదా, చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం 12:2 ఒకసారి కొంచెం అందేమండి, ముగ్గు చేసుకుందాం. ఎందుకంటే మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి. సమాధిలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. ఇక్కడ మనం గమనించాలండి, సమాధిలో నిద్రించేవారట మేల్కొంటారట. అయితే కొందరు నిత్య జీవము అనుభవించడానికని, కొందరు నిందల పాలు అవ్వడానికట. మరి నిత్య జీవం ఎవరు అనుభవించగలరు అని మనం గమనిస్తే ప్రియులారా, ఆయనతో ఉన్నవారు మాత్రమే, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్న వారు మాత్రమే, ఆయన ఇష్టానుసారంగా నడుచుకున్న వారు మాత్రమే ఆ నిత్యరాజ్యములో వెళ్ళగలుగుతారు ప్రియులారా. మరి మిగతా వారు ఏమైపోతారట? నిందల పాలు అవుతారట. మరి గమనించండి, మనకు తెలియని వాక్యాలు ఏం కాదు ఇవన్నీ కూడా. మరి సాతానుడు అయితే ఏం చేస్తుంటాడండి? మనల్ని ఏదో రకంగా ప్రేరేపణ చేస్తాడు. మన ప్రేమ కలిగి ఉందాం అనుకుంటాం. పౌలు గారు అంటాడు కదా, నేను నా జీవితంలో మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచిని చేయలేకపోతున్నాను అంటాడండి. ఎందుకంటే మన తత్వం అటువంటిది. మానవునికి తత్వం ఏంటంటే మంచి చేయాలనుకుంటాడు కానీ మేలైన దానిని చేయలేకపోతుంటారండి. అయితే మనం ఇక్కడ మృతు నొందిన తర్వాత మరి నీతిమంతులైతే ఎక్కడికి వెళ్తారంటున్నారండి? మొదట చెప్పాలండి, శాశ్వత జీవం పొందడానికి. మిగతా వారైతే మిగిలిన వారి పని ఏమైపోతారండి? నిందల పాలట. అంటే సాతానుడే మనల్ని పాపంలో పడగడుతుంటాడు. వాళ్ళ మీద కక్ష సాధించాలని, రకరకాల నిందలు వేయాలని మనల్ని ఏం చేస్తుంటే రకరకాలుగా ఇతరుల మీద అసూయ పెంచుకోవడానికి, రకరకాలుగా ఎంతటి వారినైనా సరే కించపరిచి మాట్లాడడానికి, ఇవన్నీ కూడా ఎవరు చేసే పనులు?
అపవాది మొదటి నుంచి కూడా అబద్ధికుడు కనుక ఎంత నీతిమంతుడైనా ఒక్క మాటలో తీసి పడేస్తాం. అది ఎవరి లక్షణము? సాతాను లక్షణం. కనుక ఆ సాతాను లక్షణాలను మనలో కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు నిందల పాలు అవడానికి వెళ్తాం. కనుక ప్రియులారా, ప్రభువారు అంటున్నారు, ఏ మానవుడు కూడా ఆ నరకంలోనికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఆయనకి. కనుకనే ఆయన రక్తమాంసములు గలవాడుగా, ఆయన ఉన్నతమైనటువంటి ఆ యొక్క మహిమలో ఉండేటువంటి దేవాది దేవుడు, ఎవ్వరూ సమీపింపరానటువంటి తేజస్సులు ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు మానవులమైన మనలను ఆ నిత్య నరకంలో వేదన పడకుండా, నిందల పాలు అవ్వకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడండి? నరవతారిగా మానవుడిగా పుట్టి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన మొదటిసారి వచ్చారని ప్రతి లోకంలో ప్రతి గ్రంథాలు చెప్తున్నాయి. మనం తెలిసినటువంటి ప్రతి విషయాలు కూడా ఆయన వచ్చాడని మనం తెలుసుకున్నాం. కనుక మరలా ఆయన ఏం చేయబోతున్నాడు? రెండో మారు రాబోతున్నాడు. కనుక ప్రియులారా, మనందరిని కూడా ఆయన రెండో మారు ఎందుకు రాబోతున్నారంటే ఆ నిత్య రాజ్యముని మనకి ఇవ్వడానికి. కనుకని ప్రియులారా, మనం అందరూ కూడా ఒకరినొకరు ఏం చేయాలట? ఆదరించుకోవాలి. అంతే తప్ప మనము ఏదో మాట ఉంది కదని చెప్పి మనం అనేసి వెళ్ళిపోకూడదు. ఎవరైనా సరే, ఎక్కడైనా కాదు, ప్రతి విషయాలు కూడా ఎవరిని కూడా మనము ఒక్క మాట అయినా అనకూడదండి. ఏమో దేవుడి చిత్తము, ఆయన అలా నడుచుకోట, లేదంటే అలాగా జీవించుట, లేదంటే ఇతరులు ఏదో పాపంలో పడిపోవట, అది దేవుడి చిత్తము. మనం ఏం చేయలేం. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. నీతిమంతుడిగా జీవించినటువంటి దావీదు గారు కూడా ఏం చేశారండి? పాపంలో పడ్డాడండి. ఇలా మనం తెలుసుకుంటే మనకి సమయం సరిపోదు కనుక నేను ముగిస్తున్నాను. ఒక్కరు కూడా లేరండి ప్రవక్తలుగా. దేవుడు అభిషేకించుకున్నటువంటి సంసోను కూడా ఏమైపోయాడండి? పాపంలో పడ్డాడండి. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయాల్లో పాపంలో పడతారు. కనుక ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? విమర్శించకూడదు. కనుక ప్రియులారా, ఆదరణ మాటలు మాత్రం మనం చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా ఒకవేళ ఏదైనా శోధన సమస్యల్లో బలహీనతలు ఉంటే కనుక, ఏదైనా పాపములు ఉంటే కనుక వారి గురించి మనం ఏం చేయాలంటే ఆ పాపంలో నుంచి మనము ఒకని అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా. అంటే ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క జీవితము జీవించిన తర్వాత, ఈ ముగించిన తర్వాత ఏమవుతుందంటే నిత్య నరకాగ్ని అన్నట్టు ఉంటుంది. కనుక ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా వాని ఆత్మ దేవుడి సన్నిధిలో భద్రపరచడానికి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. వారి కోసం అవసరమైతే కొన్ని మంచి మాటలు మనం చెప్పి అటువంటి దీవెనలు మనం అందరూ పొందుకుందాం. అట్టి కృప ప్రభువు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకరినొకడు ఆదరించుకోవాలి అని ఆదరణ మాటలు తెలియపరుచున్నాం. దేవుడి దాసులు పెద్దన్న గారికి అందరం కూడా ఒకసారి చప్పలు కూడా ప్రభు నామని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత బావగారు వరప్రసాద్ గారికి ఇచ్చి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. అందరం ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అమరాపు జయబాబు గారు మా చిన్నాన్న గారు, తాతయ్య గారికి 3 అబ్బాయిల్లో చివరి అబ్బాయి గారు ప్రభువునందు నిద్రించారు. వారి నిమిత్తమై ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుని సేవకులు పెద్దన్న గారికి, అలాగే బావగారికి, జేమ్స్ గారికి, సంధి సిస్టర్ గారిని ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వాడపల్లిలో సేవ చేస్తున్న దేవుని సేవకులు నా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో కొద్ది మాటలు మనం విని ముగించుకుందాం. అందును పరిశుద్ధ లేఖనం తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు